హాయ్ అండి. అందరు బాగున్నారు కదా? ఈరోజు శనగపప్పు వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా వంకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే శనగపప్పును తీసుకుని వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టుకుందాము. ఎంతమందికి శనగపప్పు వంకాయ కర్రీ తెలుసో దయచేసి కింద కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు అందులోకి పప్పు కూడా వేసుకొని కలుపుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని కలుపుకొని మగ్గనిద్దాము. కొంచెం మగ్గాక కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి కొన్ని కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసేసి కలుపుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఉడకనిద్దాము. మూత పెట్టేసుకొని కొంచెం ఉడకనిద్దాము. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కూరను కలుపుకుంటూ మగ్గనిద్దాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాము. నీళ్ళన్నీ దగ్గరికి పడి వంకాయలు ఉడికాక దాంట్లో కసూరి మేతి వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన శనగపప్పు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది.